అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. మనం ఇప్పుడు నర్సన్నపేట పరిసర ప్రాంతంలోని తామరాపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ మహిళా జూనియర్ కళాశాలలో ఉన్నాము. సోమవారం అర్ధరాత్రి సమయంలో ముగ్గురు పిల్లలకు ఎలుక కరవడంతో ఆ ఎలుక కరిసినటువంటి విద్యార్థుల్ని నర్సన్నపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించారు. ప్రస్తుతం విద్యార్థులు బాగానే ఉన్నారు. నా పేరు శ్రావంతి. నేను ఫస్ట్ బైపీసీ చదువుతున్నాను. మొన్న నైట్ మా ఫ్రెండ్స్ ఎవరో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు డోర్ తీశారు. ఆ ఎలకలు వచ్చాయి, కరిసాయి. మార్నింగ్ హెల్త్ మేడంకి తెలియజేస్తే ప్రిన్సిపల్ మేడం కూడా హెల్త్ మేడంకి చెప్తే హాస్పిటల్కి పంపించారు. ట్రీట్మెంట్ చేసి మాకు బాగానే ఉంటుంది. నా పేరు పామి. ఫస్ట్ ఇయర్ బైపీసీ తామరపల్లి హాస్టల్ చదువుతున్నాను. మొన్న రాత్రి ఎవరో వాష్రూమ్కి వెళ్ళి డోర్ వేయకుండా నిలిచారు. అవి ఎలక లోపలికి వచ్చేసి మమ్మల్ని కలిసాయి. మార్నింగ్ రోజు హెల్త్ మేడంకి తెలియజేస్తే మేడం పిహెచ్సి పంపించి ట్రీట్మెంట్ చేయించారు. మాకు ఇప్పుడు బాగా ప్రస్తుతం ప్రిన్సిపల్ మేడం గారితో మాట్లాడతాం. ఏఆర్ఏసి ఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీ తామరాపల్లి కాలేజీకి నేను ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. నిన్న మా కళాశాల నుంచి ముగ్గురు పిల్లల్ని ర్యాట్బైట్కి పంపించాము. అక్కడ వ్యాక్సినేషన్ వేయించాము. ఇక్కడ కూడా మేము వెంటనే మా తగు చర్యలు తీసుకున్నాము. మొత్తం డార్మెంటరీ మొత్తము మెస్సులు వేయించాము. హోల్స్ అన్నీ మొత్తం ఎక్కడ హోల్స్ ఉన్నా దాన్నేమో కప్పించడం జరిగింది. ర్యాట్ మ్యాట్స్ కూడా పెట్టడం జరిగింది సార్. ఇంకా ఇటువంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.